పల్లకిలో పెళ్లి గోధులు విఆర్ గ్లాసెస్ 300 రూపీస్. నక్కది మూతాటిది. మినీ ల్యాప్టాప్ 2000. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం చోర్ బజార్. పోయినసారి చోర్ బజార్ పార్ట్ 1 అయితే షూట్ చేసినాము. ఆ వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే రావడం జరిగింది. అసలు చోర్ బజార్లో ఐటమ్స్ వచ్చేసి అంత తక్కువ కాస్ట్లో ఎందుకు దొరుకుతాయో నాకు ఇంకా కూడా అర్థమైతే లేదు. సో అందు గురించే పార్ట్ 2 రియల్ చోర్ బజార్ హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుందని ఎంక్వైరీ చేస్తుంటే మాకు తెలిసింది ఏంటంటే చార్మినార్ దగ్గర మబ్బుల 4 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు జరుగుతుంది, ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో అక్కడ మనం ఏ విధంగా అయితే మనం ఎక్స్ప్లోర్ చేసినామో అదే విధంగా ఈరోజు కూడా చార్మినార్ దగ్గర ఉన్న చోర్ బజార్ ఏదైతే ఉందో రేపు జరగబోయేది దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మనకి ఏ ఐటమ్ దొరుకుతాయి, ఏవి ఎంత తక్కువకు దొరుకుతాయి, ఏం కదా అని చెక్ చేసి ఈరోజు బ్యాటరీ కూడా తెచ్చుకున్నాం. మాకు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ తీసుకొని ఇంటికి అయితే పోతాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ అయితే గాయస్ లేచినాం, రెడీ అయిపోయినాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక మంచి పార్కింగ్ చూసి అక్కడ కార్ పార్క్ చేద్దాం. ఆ తర్వాత చోర్ బజార్లోకి ఎంటర్ అయ్యి మాకు ఏమేం కావాలో ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. పోదామా? చాలా అందరు నిద్ర మబ్బుల్నే ఉన్నారు. ఇంకా ఫటాఫట్ వెళ్దాం, వెళ్ళి మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ తీసుకుందాం, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మార్కెట్. ప్రజెంట్ వచ్చేసి మేమైతే ఈ చోర్ బజార్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది కంపారిటివ్లీ మొన్న పోయిన దానికంటే చాలా అంటే చాలా పెద్ద ఉన్నది. చూద్దాం ఏం ఐటమ్స్ దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి మాకు ఏమేమైతే అవసరం అనిపిస్తాయో అవన్నీ తీసుకుంటాం ఈరోజు. బ్యాటరీయా? ఎట్లా బ్యాటరీ ఆ బ్యాటరీ పెట్టుకుంటే చూసేవాడి. చూద్దాం తిన్న ప్రొఫైల్ అవి కనబడే అనుకో, పోయి బ్యాటరీ తెచ్చుకుందాం. మ్యాక్సిమం అయితే ఇక్కడ కనవలేదు. సూట్ కేసులు, బ్యాగులు అవటి ఇవటి ఉన్నాయి స్టార్టింగ్లో. రీములు పనిచేస్తే యారు రామ్గా రీములు ఎంత పడుతుంది కవరు? 180. ఎంత భయ ఎంత ఇది? 9/6. మన అక్కడ 50 రూపాయలకు 60 రూపాయలకు వస్తుంది. మనం తెలియదనుకుంటారు కాస్ట్. ఇట్లే వాళ్ళు ఎప్పుడు బాగా చెప్తారో మనకు రేట్లు తెలిసి ఉంటే మ్యాక్సిమం బార్గెన్ చేసుకుని తీసుకోవచ్చు మనం. అంతే. ఇంకా ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ హౌస్ చేసినాం చూడు, ఆడి ఉంటే టక్కన అయిపోతుంది. ఇంకా అయ్యో తాళాలు పనిచేస్తాయా? అన్ని కొత్త సామాన్లు లేరు ఇవి. కొత్త సామాన్లు కొంటే మనకు ప్రాఫిట్ ఉండద్దా? కొత్త సైకిల్ అది సెకండ్ హ్యాండ్. మొన్న ఆడ మాకు ఫేక్ ఫోన్లు అమ్మనికి ట్రై చేసిరు కదా, అదే బ్యాచ్ చేయాలి ఈడున్నది. చూద్దాం ఎవరైనా ఏమన్నా అమ్ముతారా లేదా అని. ఆయన దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ ఆయన ఏమో పోయిందట లెంకులాడుతుండు. ఆయన ధర చెప్పేటట్లేడు. రామ్ మంచిగా ఉన్నాయి. మొన్న తీసుకున్నా పూర్ణ ఇటు కావన్నట్టు తీసుకున్నాను రా.
జింగిడిగా ఉన్నతో ఉండక పోయి డ్రాయర్ల రేట్ అడుగుతారు. బ్యాటరీ తెస్తే ఇక హారన్లు తీసుకుని ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావాలి మనకు. బ్యాటరీ తెస్తే ఈ హారన్లు తీసుకున్నాం. టెస్ట్ చేస్తున్నాం అడుగు. ये हारन टेस्ट कर सकते हैं, बैटरी है. అరే తీసుకురా పోరా పోయి డిక్కీలా. ఇగో నేను ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ చాలా కొనేది అని చెప్పినా కదా, అవిటి టెస్ట్ చేయడానికి బ్యాటరీ అయితే తీసుకొచ్చినాము. కాకపోతే అది కారులోనే మిస్ అయిపోయింది, పురాడు పోతుంది తీసుకురావడానికి. మనకి ఏమనుకొస్తే చూడు, హారన్లు తీసుకుందాం రెండు. మన దగ్గర రెండునే ఆల్రెడీ మనకు పని చేయి. సిస్టీ కెమెరాలు ఉన్నాయా కానీ పని చేస్తుందో ఎట్లా తెలవాలి? ఇంకేదైనా పని మనకు వర్క్ అయ్యేది ఉందా, మనకు యూజ్ అయ్యేది ఇంకేదైనా ఇలా? వాళ్ళే ఆమెకు జాగా దొరకనట్లేదు, నిలబడి అమ్ముతుంది అడి. కాదు ఆమె బక్రాగాలని ఎంకలాడుతుంది. ఎట్లా ఇప్పుడు నువ్వు కొనటం లేక ఆగమాగ తిరుగుతాడు. ఫస్ట్ టైం వచ్చినాడు. మనం ఆనాడు ఎంత కడిగినాం రా, 12,000 ఫోన్ 5,000 కడిగినాం మన లెక్క. అలాంటి వాళ్ళ గురించి ఎంకలాడుతుంది. మన కెమెరాకి ఈ కెమెరాకి మస్తు డిఫరెన్స్ ఉంది. పని చేస్తలే. మెయిన్గా స్పీకర్లు కావాలి హారన్లో, అవి తీసుకున్నాం. ఈ యాంగిల్ గ్రైండర్లు అంతేకాకుండా డ్రిల్లింగ్ మిషన్ కింద మస్తు ఉన్నాయి సెకండ్ హ్యాండ్. కాకపోతే అది పని చేస్తున్నాయో లేదో తెలియదు మనకు, అది ఒక్కటే ప్రాబ్లం. ఇవన్నీ న్యూ మాల్, ఇవి అవసరం లేదు మనకు. బ్యాటరీ తీసుకొస్తాం, ఇప్పుడు చెక్ చేసి తీసుకోవాలి. వీటిలో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ ఇంకా రెండో తీసుకోవాలి. అక్కడ మార్కెట్ మొత్తం కంజెస్టెడ్ ఉండే, మాకు ఏది కావాలంటే అది ఇన్స్టాంట్గా దొరికినాయి. ఇది అట్లా లేదు. చికెన్ కొట్టే మొద్దు తీసుకోదామా ఒకటి? చికెన్ కొట్టనీకి ఏంటిది పట్టగొలుసులు కూడా అమ్ముతారు. అవి కూడా స్కామే కావచ్చు నాకు తెలిసి. अरे 10 रुपए का दे दो, मैं बल्क में लूँगा, 20-30 लूँगा, 20-30 लूँगा, 10 रुपए का लगा दो. చూడరా మంచి మంచి తీసుకో. నాకు తెలిసి ఇంకా 10 రూపాయల కంటే తక్కువ ఉంటాయి కావచ్చురా. మన వాళ్ళకి 10 వేయరు ఉన్నారు. మొత్తం 30 ఇంజక్షన్లు తీసుకున్నాం. ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. మొత్తానికి ఇంజక్షన్లు అయితే తీసుకున్నాం. మెయిన్ మాకు అవసరం ఉండేవి అవే. మా కొడుకు మీ పెద్ద ఫ్యాన్ భయ్యా. కదా ఓకే, అక్కడ చూసినా మళ్ళీ దొరుకుతారో లేదో అనుకున్నా. జస్ట్ సెల్ఫీ తీసుకో, ఆడికి హ్యాపీనెస్కి హద్దు లేకుండా పోతారు. ఫోన్ కలర్ కన్నదాలు పెట్టుకుని కనబడుతుందా? లాగే పెట్టుకుని కనబడదేమో అని. మరి ఫోన్ డిస్ప్లే అయింది, ఆ కన్నదాలు పెట్టుకొని చూస్తుండు కనబడుతుందేమో. మరి ఏడుందిరా పియానోనా? పని చేస్తుందా అది? కామ్ కడతా విఆర్ విఆర్ బాక్స్ పియానో కావాల్సి ఉండే మెయిన్, అది పని చేస్తా. తీసుకోరా ఒకసారి.
గిటార్ సాయి కృష్ణ పియానో మీకు కావాలంటే ఎవరికైనా పెళ్ళిళ్ళ మ్యారేజ్ అది మన పాట ఉంటుంది చూడు పాత పాత పాటలలో కూడా ఏదో ఉంటుందిరా తెలుగు పాట పల్లకిలో పెళ్ళి గోధులు వాచ్ అంటే ఇట్లా ఉండాలి ఐ వాచ్ ఆడు కట్టి చేతికైతే అయిపోయా ఏంటిదిరా రామ్గా డైనమోగా కార్ది కిస్కా డైనమో డిసి మోటర్ ఇక కరెంటుతో నడుతుంది ఇక దీన్ని పెట్టి చేయాలి మన ఎక్స్పెరిమెంటు బాల్ థ్రోయింగ్ మిషన్ కనెక్షన్ దీనికి ఏం లేనే లేదు కదా దీని గురించి మనకు అంత ఐడియా లేదు ఈ విఆర్ గ్లాసెస్ ఎందుకో నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది साउंड कहाँ से आता है ये ఇలా కనబడదు కావచ్చు కెమెరా చూడు అవతారు పెట్టిండు కనబడతలేదు అలా మస్తుందిరా సార్ పెట్టుకొని చూడు इसका साउंड कहाँ से आता अच्छा ఎట్లుందిరా మచ్చా VR గ్లాసెస్ 300 రూపీస్ థియేటర్లో కూర్చొని చూసినట్టుంది సేమ్ థియేటర్ చూడరా చూడు అవతారం పెట్టించండి మంచిగా ఉంది కదా బాయ్ కితనే का है ఇవి కాదు కానీ ఇంకా పెయింట్ వేసిన బ్రష్లు ఉంటే తీసుకోవాలి టీవీ చాయ్ స్మార్ట్ టీవీ అయ్యే ఇంకా పైసా కింద కూర్చురా 15,000 का है 12,000 का है 3,000 का है 8,000 का है 9,000 का है 5,000 ये भी 9,000 का है మా పని చేస్తుంది ఇది పెద్దగానే ఉంది ఆ టీవీ అసలు నాకు తెలిసి ఒక 89 ఉంటుంది కదా ఉండదు ఎంఐ తక్కువ ఉంటుంది इंचेस का एमआई का एंड्रॉइड टीवी है एक्चुअल प्राइस कितना का एक्चुअल प्राइस 60,000 का దీంట్లో కూడా ఫోన్ లెక్కనే ఏమైనా చేస్తారు కావచ్చురా మంచిగా తీసుకుంటే ఏం కాకపోతుండే 15,000 అంటే టీవీ మంచిగానే ఉంది కానీ ఇది తీసుకుని కొత్తగా తీసుకున్నాం నాకు ఎలక్ట్రానిక్స్లో ఏమనిపిస్తుంది అంటే ఏమిస్తావు అంటాను कितने में आएगा लास्ट वो बड़ा वाला ही लेंगे 13,000 तो अपन आया इधर मल्ला कुछ प्रॉब्लम हुआ तो फिर अगर हुआ तो ठीक है आगे देख के आते 13,000 ఏం కాదు వర్తే మా తీసుకోవచ్చు అల్లున్న ఒరిజినల్ పార్ట్ల నిప్పి ఆ. అంటే ఆ కంపెనీ ఇప్పి సెకండ్ హ్యాండ్ పార్ట్లు పెడతారు పాసిబుల్ అది అందుకనే నమ్మకం వస్తలేదు ఏంటిరా ఏ వద్దు టీవీలో అలాగే కూడా పాటలు తీసేస్తారు కావచ్చు జింగడి వాళ్ళు చూస్తే చిన్న షాపే స్పీకర్లు అదే అటు వస్తుంది దగ్గర 5,000 గిరాకీ అయింది ఆయనకు పొద్దుగా నుంచి అలా లిస్ట్ ఉంది మన బ్యాగ్ ఏదిరా కొన్ని వాడు మనదే వేసుకుపోతున్నట్టు అనిపిస్తుంది చూస్తే शिवलिंगम शिवलिंगम आएगा ఆత్మలింగం हाँ सॉरी ये वीडियो అరే ఇవి మన తర మత్తు ఉంటాయి కదరా భయ్యా భయ్యా నక్కపోకనా ఏమోరా దేనిలో ఏమో ఆడ కింద పెట్టి తొక్కు అడుగు ఒకసారి ये वीडियो अड़ूगी రుద్రాక్షలు ఇవా క్యా హై కస్తూరి నక్కది మూతాటిది क्या चीज़ में यूज़ करते हैं इसको
ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం కదా ఇవాళ దాకా ఏం తినలేదు, అందు గురించే టిఫిన్ అయితే చేసినాము. మళ్ళీ షాపింగ్ స్టార్ట్. అన్నీ ఎలక్ట్రానిక్స్ అవార్డు ఇవ్వడం అమ్ముతారు. ఈ టైర్ల గురించి కూరగానికి బాగా ఎరక. ఏంద్రా టైర్లు? పాత టైర్లకే ఇట్లా కట్టెలు పోసాం. भाई ये कितने का दे रहे हो? कम करो कुछ, 10 लूँगा। भैया 20 का दे दो, 10 लूँगा। 20 का दे दो, 10 लूँगा। और है ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకోరు అది పెయింటింగ్ బ్రష్లు కూడా మనకు బాగా యూజ్ అయితే, అందు గురించి ఏవి కూడా చేస్తున్నాం. ఒకటి చింపు పెట్టినా చూడ ఒకసారి చింపు. పెయింట్ బ్రష్లు అయితే తీసుకున్నాము. ఇంకా వేరేటి నెసరీ సామాన్ ఏమో చూద్దాం. మార్కెట్ ఎండ దాకా పోదాం, ఏం దొరుకుతుందో తీసుకుందాం. వెయిట్ మిషన్ ఏం చేసుకుంటారా? ఎంత 4500 बंद तो नहीं होगा ना ये? गारंटी वारंटी रहेगा. ఆ జింగిడి ఫోన్లు కొనే బాలి ఇవి కొనుక్కునే ఏమి ఇంకొక రకంగా మళ్ళీ అమ్ముతురు చూడాడా, అది వేస్ట్. మొన్న ఆ మార్కెట్లో చాలా రకరకాల ఐటమ్స్ ఉండే. ఈ మార్కెట్లో మనం చూసినట్టయితే ఈడ కూడా ఉన్నాయి రకరకాల ఐటమ్స్, కాకపోతే మనకు పర్టికులర్గా యూజ్ అయ్యేటి లేవు. चलने वाले पूरे, ये भी नहीं चलने वाला नहीं है. चालू करके दिखाना. పని చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు అట అన్నా. ఎంత? ఒరే 3000 కొత్తగా వస్తుంది కావచ్చు. 3000 అంటే పియానో 3000 అట. ఉంటుంది కదగానం. ఇన్స్టాగ్రామ్ రీల్ జింగిడిగాల లెక్క దాన్ని మెల్లె వస్తే అయిపో కదా, మొత్తం పర్ర 3500 అన్నాడు ఆ పియానో. నేను 1000 రూపాయలు అన్నా. 1000 రూపాయలు అంటే 1000 రూపాయలకి ఇస్తా అంటుండు. అసలు దాని కాస్ట్ అంతేనా కదా చూస్తున్నాం. క్యాసియో కదా, క్యాసియో పియానో 9000 తీసుకున్నావా? 1000 రూపాయలు కూడా నాకు ఎందుకో ఎక్కువనే అనిపిస్తుంది దానికి. కాదు ఇప్పుడు దాంట్లో ఎంత ఉంది? 3000. ఆ మోడల్ లేదు, అది ఓల్డ్ మోడల్ కదా. స్టార్ట్ చేసి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అవుతుంది కావచ్చు, 40 నిమిషాలు కావచ్చు. ఒక్క సైడ్ అయితే కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఇంకొక సైడ్ తిరుగుదాం, ఏమైనా దొరికితే తీసుకుందాం.
డ్రైవర్ ఏదో కనబడతాడు అవుతుండు. పెద్ద టైర్ కూడా అవుతలేడు. దాన్ని చాక్లెట్ ఫోన్ అంటారు. చాక్లెట్ ఫోన్ చిన్నగా ఉంటాయి. ఇంకా కెమెరా దీన్ని ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయవద్దు, తిరిగిపోయింది. సప్పుడే ఆయనకి ఇచ్చి ఇడికి ఎగబడరు. ఇక ఫోన్లో వాచ్ ఇది $100 పంజెత్తలు $100 ఒకటట. ఒక్కరు కూడా మానైతలేదు. ఏదే మన షాప్ ఇదా ఇదా మనకు పనికొచ్చేటి ఏమైనా ఉన్నాయని చూస్తున్నాం. ఇంకా ల్యాప్టాప్ ఇవ్వ ఒకసారి. చాలా ఉందా? మినీ ల్యాప్టాప్ వచ్చింది ఆన్ ఉంది. ఏమో విండోస్ 11 ఉన్నట్టున్నాయి. విండోస్ 10 అన్నా 10 Pro కావచ్చు. 7 అయితే కాదు. మినీ ల్యాప్టాప్ 2000 అట. ఆన్ ఉంది. ఎంత అమౌంట్? 2000 అట. సో దీని స్పెసిఫికేషన్ నేను చూస్తా, మాకు పని చేస్తా అంటే తీసుకుంటా. ర్యామ్ 2GB ఉన్నది. అయిందన్న పని చేయదు మనకు. వాల్ టెఫర్ కూడా షట్ డౌన్ కూడా అవుతుంది. భలే ఉంది. మినీ ల్యాప్టాప్ 2000. సరే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఈ హ్యాండిల్ కూడా మనకు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యూజ్ అవుతూనే ఉంటాయి. సో అందు గురించి ఈ హ్యాండిల్ కూడా తీసుకున్నాం. ఒక 20 తీసుకుంటాం. ఇవి కూడా గాడు కూడా ఎంత అన్న? ఎంత కానీ ఉంచుకోరు అన్న, అవన్నీ ఇటే ఉంచుకోరు. ఇక్కడ సామాన్లు కంపారిటివ్లీ అక్కడికంటే తక్కువనే దొరుకుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా రిస్ట్రిక్షన్ అని చెప్తలేరు. వీడియో తీయద్దు అది అని చెప్పేసి ఆరామ్గా తీసుకోమంటారు. మనము అటు కష్టం ఇంకా రెచ్చిపోతున్నావు. హలో, ఇంగ్లీష్ కూడా తీసుకున్నాము. ఈరోజు మ్యాక్సిమం షాపింగ్ అవుతుంది. ఫోన్ వన్కి వచ్చిన ఇప్పుడే అని చెప్తాను. లేదు పోయిందా? ఈ మొక్కం చూస్తేనే ఏర్పడుతుంది. యాక్టింగ్ చేస్తున్నాం. ఫోన్ తీసుకాలు కూడా వచ్చింది. రెల్లు వీళ్ళు వాళ్ళేరా వాళ్ళందరూ పెద్దగా ఉంటుంది కదా. పని చేయా గాడి చిన్నగా ఉంటుంది.
టిఫిన్ చేసిన దగ్గర పేమెంట్ చేసుడు మర్చిపోయినాం 100 రూపాయలు. సో మళ్ళా రిటర్న్ పోయి ఆయనను వెతికి ఆయనకు పేమెంట్ అయితే వేసి వచ్చినాం. ఆయనకు మస్తు ముర్తుండు. ఆయన ఏమంటుండు చెప్పన్నారా, నువ్వు సపరేట్ పోదామన్నావుగా, ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక 5 అన్నం పెట్టినా అనుకున్నా అన్న, నేనేం బాధపడలేదు అంటుండు. బాయ్ ఇసుక పౌచే కితనే కాయే, ఏ పౌచ్ అయినా సరే 20 రూపాయలట. పొడుగు 30-40. బాబాయ్ నీ ఆడ పెట్టి ఇది అదే కావచ్చు, అచ్చం రా అదేరా. వేసి అంతటా ఉన్నది, దాన్నే దొరికింది కానీ అంతటా గజ్జి ఉన్నది. రామన్న పెళ్లి చేసుకుంటే అమ్ముల్నే పెళ్లి చేసుకుంటా అంటుండు. అమ్ములు అని పేరున్న వాళ్ళు కామెంట్ పెట్టరు ఇక. పేరు అమ్ములు ఉంటేనే పెళ్లి, లేకుంటే లేదు. అన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు ఇవన్నీ. ఎట్లా అంటే కలర్ ఇట్లా వెలిసిపోయి అంతా వాడి పడేసినట్టు ఉంటుంది చూడాలి. ఎట్లా అంటే మన ఊరిలో కొత్త డొనేషన్ అని చెప్పేసి నాకు తెలిసి అవే కావచ్చురా అక్క, మేము వస్తాయి. మళ్ళీ అనాథ ఆశ్రమంలో ఉంటున్నాము, వాళ్ళకి మీ ఇంట్లో పాత బట్టలు ఉంటాయో మన ఇయ్యర్రి, మేము వాళ్ళకి ఇస్తాము, అదే అని కూడా వస్తారు ఇంటికి. కొంతమంది ఫేస్ కట్ అట్లే ఉన్నాడు, రెడీ అవుతారు సూట్ బూట్ వేసుకొని. మేము ఈ కంపెనీ నుంచి వచ్చామండి. కంపెనీ కాదు, ఆశ్రమం. ఆశ్రమం నుంచి వచ్చామండి. కాస్త పిల్లలకు బట్టలు అన్ని యాక్టివాలే, అన్ని స్కూటీలే. మళ్ళీ దారి అన్నట్టు బండ్లు అమ్ముతారేంది, బతకడానికి ఒక దారి అంటే ఇది ఒక దారి. సో ఈరోజు మార్కెట్లో అసలు మేము ఏం ఐటమ్స్ తీసుకున్నాం, ఏం కథ అని చెప్పేసి మీకు ఇటీవల తర్వాత అయితే నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మొత్తానికి గైస్ చోర్ బజార్ మొత్తం తిరిగిన తర్వాత మేము కొన్న ఐటమ్స్ ఏంది అని చెప్పేసి మీకు చూపిద్దామని ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని క్లాంప్స్ అయితే తీసుకున్నాం. వీటిని మేము ఇక్కడ బై చేసినట్లయితే దగ్గర 50 రూపీస్ దాకా పడతాయి. కాకపోతే మాకు చాలా తక్కువ రేట్కే పడ్డాయి, 20 రూపీస్కే పడ్డాయి ఈ క్లాంప్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తీసుకున్నాం అంటే 20 తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా ఈ ఇంజిష్లో, మేము ఏం ప్రాజెక్ట్ తయారు చేసినా డోర్లు ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇవైతే ఉండాలి. ఇవి ఒకవేళ మేము ఇక్కడ చూసినట్లయితే ఘోరంగా మాకు కాస్ట్లీ పడతాయి. కాకపోతే మాకు 10 రూపాయలకు 20 రూపాయలకు 10 రూపాయలు ఒకటి వచ్చింది కదా, 10 రూపీస్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మా అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం బేరింగ్లు అయితే కావాలి. బేరింగ్లు ఇక్కడ కొన్నట్లయితే ఇది ఒక్క బేరింగ్ దగ్గర 50 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటాడు. అలా 30 రూపాయలకే పడ్డది, మస్తు తక్కువకి వచ్చినాయి. ఇవి కూడా తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ తయారు చేసినా పెయింట్ అయితే వేయాలి ఖచ్చితంగా. సో దానికోసం బ్రష్లు కూడా అక్కడ తక్కువ రేటుకు దొరుకుతున్నాయని చెప్పేసి 10 రూపాయలకు ఒక బ్రష్ ఇవైతే తీసుకొచ్చినాం. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒకటి VR గ్లాసెస్ టైంపాస్ కానప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి సో దీని అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ సైడ్ నుంచి మనం దీన్ని ఓపెన్ చేసి ఇట్లా ఫోన్ పెట్టాలి. ఫోన్ పెట్టి లోపలికి పంపించి ఇది ఇట్లా పెట్టుకొని చూడొచ్చు, ఇక ఇట్లా ఏదో పని చేస్తుంది. సో మొత్తానికి మేము చోర్ బజార్లో ఉన్న ఐటమ్స్ వచ్చేసి ఇవి. నాకు తెలిసి ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి కనుక వేరే దగ్గర నుంచి కనుక ఈ వీడియోని చూస్తూ ఏ చోర్ బజార్కి వెళ్తే బెటర్ అంటే మీరు ఫస్ట్ దానికి వెళ్తే బెటరా సెకండ్ దానికి వెళ్తే బెటరా అంటే ఫస్ట్ దానికి వెళ్తే బెటర్. మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసిందే అక్కడ ఏంది అంటే కంపారిటివ్లీ ఇక్కడికంటే చాలా ఎక్కువ ఐటమ్స్ దొరుకుతున్నాయి. ఆ బజార్ కూడా పెద్దగా ఉన్నది, ప్లస్ దగ్గర ఉంది. చాలా షాప్స్ కూడా ఈవెన్ ఇక్కడికంటే ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేస్తామన్నా ఏదైనా ఐటమ్స్ కొనడానికి వెళ్తామన్నా కానీ మేము ఫస్ట్ ఏదైతే ఎక్స్ప్లోర్ చేసినామో ఎర్రగడ్డది అక్కడికైతే వెళ్ళండి, అక్కడ చాలా మంచి ఐటమ్స్ దొరికినాయి. ఇంకా సో మొత్తానికి ఇదే రోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బయట సిటీకి వెళ్ళి ఈవెన్ ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు వెళ్ళి అక్కడ ఉండే చోర్ బజార్లను కూడా ఎక్స్ప్లోర్ చేద్దామా వద్దా కామెంట్ అయితే వేయండి. ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్లయితే వీటిని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.